నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ P3X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ P3X 5G స్మార్ట్ ఫోన్ అయితే చాలా మంచిగా అనిపించింది. లుక్స్, డిజైన్స్ చాలా బాగున్నాయి. కొన్ని హైలైట్ చూసుకుంటే మాత్రం నాకు ఏడా నచ్చిందంటే 6000 mAh బ్యాటరీ బై మంచి ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ వస్తుంది, 45 వాట్స్ చార్జర్ అండ్ 120 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ IP69 వాటర్ ప్రూఫ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. సో పర్లేదు, బాగుంది. మీ డే టు డే యాక్టివిటీస్లకు అన్నిటికి కూడా మంచి ఛార్జర్ వస్తుంది, మంచి బ్యాటరీ కూడా వస్తుంది. ఈజీగా ఫుల్ డే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మంచి మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ గురించి అయితే వర్చువల్ ర్యామ్ బై సో పక్క పెట్టేసేయండి బై. కెమెరా జర మంచిగా ఉంది, 50 MP కెమెరా, 2 MP ఆబ్వియస్గా డెప్త్ కెమెరా మ్యాక్సిమం ఓవర్ పట్టించుకోరు. కానీ స్లిమ్గా ఉంది బై, థిక్నెస్ చాలా తక్కువ ఉంది, 7.94 mm థిక్నెస్తో పాటు వస్తుంది. కానీ బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ కావడం వల్ల వెయిట్ ఇంక్రీజ్ అయింది అనమాట. 197 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటే ఇంకొంచెం తక్కువేది గ్రామ్స్, లైక్ 180 అట్లా వచ్చేదన్నమాట. అండ్ దాని తర్వాత వాటర్ గురించి సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. లోపల ఎలా సెక్యూరిటీ ఉంది, ఫోమ్ షీల్డ్ కానీ అవి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాయి స్మార్ట్ ఫోన్ లోపల మదర్ బోర్డ్ అనేది ఇక్కడ మంచిగా ప్రూఫ్ ఏమంటే పిక్చర్స్తో పాటుగా అయితే డీటెయిల్గా చూపించారు. అండ్ ఇక్కడ కార్నర్స్ కూడా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి, లైక్ ఫ్రేమ్, ఫోమ్, సిమ్ స్లాట్, బ్యాక్ కెమెరా ప్యానెల్, మదర్ బోర్డ్ అండ్ డిస్ప్లే ప్యానెల్ ఎట్లయితే మంచిగా చూపించారు ఇక్కడ. ఇది ఒకటి నాకు చాలా మంచిగా అనిపించింది వీళ్ళ వెబ్సైట్లో. మంచి ఫీచర్ అన్నమాట. ఆయిల్ పడ్డా, వాటర్ పడ్డా సరే కూడా ఈజీగా మనం టైప్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ కొన్ని ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ గేమింగ్, ఇక్కడ గేమ్స్ మంచిగా ఆడుకోవచ్చు మీరు, డీసెంట్ గేమ్స్ అయితే వస్తాయి బై. అండ్ ఆల్సో 50 MP క్లియర్ కెమెరాతో పాటు కూడా వచ్చిందన్నమాట. సో ఓవరాల్గా బాగుంది. రియల్మీ 6.0తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ 115తో పాటు కూడా వస్తుంది అనమాట. కొత్త ఐకాన్స్తో పాటు కూడా వచ్చింది. సో ఇక్కడ పర్చేస్ చేసుకోవాలంటే అఫీషియల్ రియల్మీ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము స్మార్ట్ ఫోన్ 14,000కు ఉంది బేస్ వేరియంట్. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. కలర్స్ పై మీ ఇష్టం. ఆఫర్ అవైలబుల్ ఉంది, 1000 రూపీస్ది బ్యాంక్ ఆఫర్ అవైలబుల్ ఉంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో బాగుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ నా ఒపీనియన్లో ఈవెన్ 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ వచ్చినాక 13,000 అవుతుంది. సో యాక్చువల్లీ ఇది 12,000, లైక్ 12,000కి వచ్చింటే బాగుండేది. 2,000 ఎక్కువ అనిపించింది. సో కానీ బ్యాంక్ ఆఫర్ ఉంది కాబట్టి కొన్ని రోజులు తాగండి, కొంచెం డిస్కౌంట్ వచ్చినాక సేల్స్ వస్తాయి కదా, సమ్మర్ సేల్ కానీ లేకపోతే ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు 1000 రూపీస్ కానీ తగ్గింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 12,000కి అట్లా బాగుంటుంది. స్లైడ్గా 2000 ఎక్కువ అనిపించింది కానీ పర్లేదు. ఇక మనకి 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ వస్తుంది కాబట్టి 13,000కి వస్తుంది. అట్లయినా సరే కూడా ఓకే. కానీ ఈ స్మార్ట్ ఫోన్లో నాకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కెమెరా మాడ్యూల్ కార్డ్ అనమాట. సో కెమెరా మాడ్యూల్ కార్డ్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా పెట్టిర్రు, త్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది చాలామందికి. ఇది ఒకటి నాకైతే అదొకటి నచ్చలేదు అనమాట. సో అదొకటి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కంటే మార్కెట్లో వేరైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, లేకపోతే గట్టి పోటీ ఏమైనా ఇచ్చేటివి ఉన్నాయా అంటే చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీలో మాత్రం. అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మంచి స్మార్ట్ ఫోన్ అయితే నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నా. లిస్ట్ చూసుకునే ఫస్ట్ చూసుకునే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళది పోకో M7 Pro 5G కూడా ఉంది. ఇది కూడా బేస్ వేరియంట్, సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ G45 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది, 11,000కి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా బ్లేజ్ X వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ అనిపించింది నాకు ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే. కానీ 15,000 లోపల ఇండియన్ బ్రాండ్లో ఇది ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే CMF నుంచి, ఇది CMF నథింగ్ ఫోన్ 1 ఉంది కదా. సో ఇది కూడా 10,000 నుంచి 15,000 మధ్యలో మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది. ఏంటంటే బ్యాక్ ప్యానెల్ అవుతుంది, చేంజ్ చేసుకోవచ్చు, కొన్ని గ్యాడ్జెట్స్తో పాటు కూడా వస్తుంది. అంటే వీటికి సపరేట్ ప్రైస్, కానీ మోడిఫికేషన్స్ ఏవైతే చేసుకోవచ్చు అనమాట. కొంచెం డిఫరెంట్గా కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ దాని తర్వాత వివో T3X 5G కూడా ఉంది, బేస్ వేరియంట్. పర్లేదు, ఇది జర బాగానే ఉంది బై. అండ్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఐక్యూ Z9X 5G కూడా ఉంది. ఇదైతే చాలా సార్లు ప్రతి వీడియోలో ఇదైతే కంపల్సరీ ఉంటుంది నా దాంట్లో.
డీసెంట్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా 6 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 14C 5G కూడా ఉంది. ఇది కూడా 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంది. అండ్ లాస్ట్లో చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళది. సామ్సంగ్ వాళ్ళది గ్యాలక్సీ M15 5G కూడా ఉంది. ఇది 13,500కి వస్తుంది అనమాట. ఇక్కడ దీంట్లో మంచి విషయం ఏంటంటే ఒకటి 4 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి. 5 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి అనమాట. AMOLED డిస్ప్లే వస్తుంది. చార్జర్ ఇస్తలేరు. అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇవి అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి రియల్మీ P3X 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్కి ఆ స్మార్ట్ ఫోన్కి ప్రాసెసర్లో కొంచెం డిఫరెన్స్, కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీ ఏ స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు, ఏ స్మార్ట్ ఫోన్స్ యొక్క కంపారిజన్ ఏది చేయమంటారు కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆ వీడియో చేయడానికి. అండ్ వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి పక్కా. మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒపీనియన్. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే ఏమైనా మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్ ఆ వీడియో మీకు రికమెండ్ చేసినాను. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.